హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 39 పాయింట్స్ పెరిగి 83,978 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 51 పాయింట్స్ పెరిగి 25,760 దగ్గర అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 325 పాయింట్స్ పెరిగి 58,101 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండెక్స్ అయితే బాగా పెరిగింది. ఈ రోజు మార్కెట్లో అన్ని ఇండెక్సెస్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి, కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండెక్స్ అయితే బాగా పెరిగింది ఈ రోజు మార్కెట్లో. దీనికి రీజన్ అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ అండ్ కెనరా బ్యాంక్ అని రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. Q2లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గా పోస్ట్ చేయడం వల్ల రిజల్ట్స్ బ్యాంకింగ్ ఇండెక్స్ అయితే బాగా పెరిగింది ఈరోజు. 52 వీక్స్ హైక్ అయితే వెళ్ళింది బా ఈ బ్యాంకింగ్ స్టాక్స్ అయితే. దాంతో పాటుగా ఎఫ్ఐఐస్ కూడా కంటిన్యూగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఆటో సేల్స్ డేటా కూడా వచ్చింది, బెటర్గానే పెరిగింది ఈ ఆటో సేల్స్ డేటా కూడా. అండ్ జిఎస్టీ కలెక్షన్ డేటా కూడా వచ్చింది, ఇది కూడా బెటర్గానే ఉంది లాస్ట్ మంత్తో పోలిస్తే, అక్ అక్టోబర్లో అయితే. అండ్ ఎఫ్ఐఐస్ రీసెంట్ టైమ్స్లో అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గించేసి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే డైవర్ట్ అవుతున్నారు. ఇది రీజన్ వల్ల కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే పెరగడానికి అయితే ఒక రీజన్ చెప్పొచ్చు. దాంతో పాటుగా రీసెంట్ టైమ్స్లో కొంత కరెక్షన్ తీసుకుంది మార్కెట్. ఈ మార్కెట్ తగ్గిన కరెక్షన్ తీసుకున్న టైంలో రియాలిటీ కానీ ఫార్మా కానీ ఈ స్టాక్స్ అయితే పర్చేజ్ చేశారు. ఇవి కూడా పాజిటివ్గా ఉండడానికి ఒక రీజన్ అయితే చెప్పొచ్చు. అండ్ దాంతో పాటుగా విక్స్ కూడా పెరిగాయి ఈరోజు. 4.22%గా పెరిగింది. ఇదైతే అబ్జర్వ్ చేయాలి, మార్కెట్లో ఎలాంటి అన్సర్టనిటీ ఏదైనా ఉందా అని. దాంతో పాటుగా గోల్డ్ కూడా కొంత అయితే పెరిగింది, 300 రూపీస్ అయితే పెరిగింది. 10 గ్రామ్స్ ఆఫ్ ద గోల్డ్ ఇండియాలో 1,21,960 రూపీస్కి అయితే ఉంది. సిల్వర్ కూడా 580 రూపీస్ పెరిగి 1 kg సిల్వర్ 1,49,440 రూపీస్కి అయితే ఉంది. లాస్ట్ ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్లో అయితే అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ యుఎస్ నవంబర్ 5th రోజు అయితే యుఎస్లో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఉంది. యుఎస్ సుప్రీంకోర్టులో టారిఫ్స్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే డిస్కషన్ జరిగి జడ్జిమెంట్ అయితే వస్తుంది నవంబర్ 5th రోజు. ఇదైతే ఇంపార్టెంట్ డేటా, ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సుప్రీంకోర్టు గవర్నమెంట్కి సపోర్ట్గా ఇస్తుందా లేదా దానికి అగెయిన్స్ట్గా వెళ్తుందా అనేది. ఎప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్, హైయర్ అఫీషియల్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్కి సపోర్ట్గానే ఉంటారు, కానీ ఈ జడ్జిమెంట్ సపోర్ట్గా ట్రంప్ గారికి వస్తుందా లేదా అగెన్స్ట్గా వెళ్తుందా అనేది నవంబర్ 5th అయితే డిసైడ్ అవుతుంది. కొన్ని న్యూస్ ప్లాట్ఫామ్లో అయితే రూటర్స్ అయితే చేశారు, సుప్రీంకోర్టు వోంట్ స్టాప్ ట్రంప్స్ టారిఫ్స్ డీల్ విత్, అంటే ట్రంప్ గారు టారిఫ్స్ని సపోర్ట్ చేస్తుంది అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. రాయిటర్స్లో కొన్ని న్యూస్ ప్లాట్ఫామ్లో అయితే చెయ్యదు అనే విధంగా కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు. ఈ నవంబర్ 5th రోజైతే ఫైనలైజ్ అవుతుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా ఇస్తుంది అనేది. పాజిటివ్ ఇస్తుందా గవర్నమెంట్కి లేదా నెగిటివ్గా ఇస్తుంది అనేది అయితే. అండ్ ఎస్టర్డే లాస్ట్ ఫ్రైడే రోజు కూడా యుఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ అయితే యుఎస్ అలాగే చైనా మధ్యలో ట్రేడ్ డీల్ అయితే ఫైనలైజ్ అయింది. కొన్ని టెక్ కంపెనీస్ కూడా రిజల్ట్స్ బెటర్గా పోస్ట్ చేశాయి. ఈ రీజన్ వల్ల యుఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. డౌ ఫీచర్స్ అయితే జస్ట్ 7 పాయింట్స్ గానే పాజిటివ్గా ఉంది ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ అయితే అన్ని మిక్స్డ్గానే ఉన్నాయి. లైక్ చైనా మార్కెట్స్ కానీ అండ్ జపాన్ మార్కెట్స్ కానీ, ఈ మార్కెట్స్ అయితే మిక్స్డ్గానే ఉన్నాయి. జపాన్ మార్కెట్స్ బాగా పెరిగాయి ఈరోజు. దీనికైతే యుఎస్ అలాగే జపాన్ మధ్యలో కొన్ని ట్రేడ్ డీల్స్ ఫైనలైజ్ అయ్యాయని, ఈ రీజన్ వల్ల 2%గా పెరిగింది మార్కెట్ అయితే. హైక్ అయితే వెళ్ళింది జపాన్ మార్కెట్స్ అయితే. యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయింది. యుఎస్ నుంచి చిప్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి చైనాకి వీళ్ళు కూడా యాక్సెప్ట్ అయ్యారు, చైనా ఇంపోర్ట్ చేసుకోవడానికి. దాంతోపాటుగా చైనా కూడా రేర్ ఎర్త్ మెటల్ ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే యాక్సెప్ట్ చేశారు. యుఎస్ నుంచి సోయాబీన్ కూడా పర్చేజ్ చేయడానికి కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఫింటైల్ అనే కెమికల్ను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది చైనా యుఎస్కి. ఈ రీజన్స్ వల్ల కూడా యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయినట్టుగానే తెలుస్తుంది. దానితో పాటుగా గోల్డ్ ప్రైస్ కూడా తగ్గింది. ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయింది. కొంత జియో పొలిటికల్ టెన్షన్స్ కూల్ ఆఫ్ అవ్వడం వల్ల డాలర్ వాల్యూ కూడా స్ట్రాంగ్ అయింది. రీసెంట్గా ఫెడ్ డెసిషన్లో వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఈ రెండు కంట్రీస్ కూడా G2 కంట్రీస్ అనే రెండు సమానంగా ఎదుగుతున్నాయని, జీడిపి గ్రోత్ రేట్లో కానీ అన్ని టెక్నాలజీ పరంగా కూడా రెండు కాంపిటేటివ్గా ఎదుగుతున్నాయి అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేశారు ట్రంప్. ఇండియా అలాగే యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ అయితే ఫైనలైజ్ అవ్వలేదు. చైనా ఇప్పుడు 47% ఆఫ్ ద టారిఫ్స్ పే చేస్తుంటే ఇండియా మాత్రం 50% ఆఫ్ ద టారిఫ్స్ పే చేస్తుంది యుఎస్కి.
ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వలేదు. ఈ రీజన్ వల్ల కూడా ఆగస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు 37.5% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అయితే తగ్గిపోయింది. ఈ ఎఫెక్ట్ అనేది కూడా నెక్స్ట్ FY27 జీడిపి గ్రోత్ రేట్లో అయితే ఇంపాక్ట్ అయితే చూపించవచ్చు. ఇప్పుడు ఏదైతే ఎక్స్పోర్ట్ ఆగిపోయిందో ఇది ఈ రీజన్లో కొన్ని సెక్టర్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని కంపెనీస్ కూడా వాళ్ళ బిజినెస్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ట్రంప్ అనౌన్స్ చేసింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా న్యూక్లియర్ మిజైల్స్ టెస్ట్ చేస్తున్నారు అనే న్యూస్ అయితే అనౌన్స్ చేశారు. సిబిఎస్ న్యూస్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ట్రంప్ రివీల్ చేశాడు. ఆల్రెడీ రష్యా టెస్ట్ చేసింది, నార్త్ కొరియా టెస్ట్ చేస్తుంది, అండ్ చైనా వాళ్ళు కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ మిసైల్స్ని టెస్ట్ చేస్తుంది. ఇది ఇండియాకి ఒక థ్రెట్గా ఉంటుంది అనే విధంగా అయితే స్టేట్మెంట్ అయితే చేశారు. ఇండియా 1998 నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి న్యూక్లియర్ మిసైల్స్ అయితే టెస్ట్ చేయలేదు. ప్రజెంట్గా పాకిస్తాన్ టెస్ట్ చేస్తుంది అనే న్యూస్ అయితే అప్డేట్ ఉండడం వల్ల ఇండియా కూడా మేబీ ఫ్యూచర్లో కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేసే ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయొచ్చు అనే విధంగా కూడా స్టేట్మెంట్ అయితే చేశారు ట్రంప్ అయితే. యుఎస్ కూడా కంటిన్యూగా 33 ఇయర్స్ తర్వాత మేమైతే న్యూక్లియర్ మిజైల్స్ని టెస్ట్ చేసే ప్రోగ్రామ్ లాంచ్ చేశామని చెప్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి పవర్ ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా న్యూక్లియర్ మిజైల్స్ టెస్ట్ ప్రోగ్రాంలు అయితే బిజీగా ఉన్నాయి. ఇది పవర్ రేస్లో ఎంతవరకు రీచ్ అవుతాయి అనేది అయితే తెలియదు. ఇది ఇండియాకైతే ఒక థ్రెట్గానే చెప్పొచ్చు. చైనా దగ్గర న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేస్తున్నారు అండ్ పాకిస్తాన్ కూడా టెస్ట్ చేస్తుంది అంటే ఇండియా కూడా ఈ రేస్లో ముందుకు వెళ్ళాలి. లేకపోతే కనుక ఇండియాకే ఒక విధంగా థ్రెట్గా ఉండొచ్చు ఫ్యూచర్లో. నెక్స్ట్ ఇండియాకి మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా వచ్చింది. ఈ డేటాలో అక్టోబర్లో 59.2% అయితే ఉంది ఇండియా పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్. దీనికి మెయిన్ రీజన్ అయితే డొమెస్టిక్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది, జిఎస్టీ రేట్స్ అయితే తగ్గిపోయాయి. ఎక్స్పోర్ట్స్ లేకపోయినా కూడా కంపెనీలో టెక్ ఇన్వెస్ట్మెంట్లు అయితే పెరుగుతున్నాయి టెక్ కంపెనీలో. ఈ రీజన్స్ వల్ల పిఎంఐ డేటా అయితే పెరిగింది 59.2%గా. సెప్టెంబర్లో 57%గా ఉంటే అక్టోబర్లో 59.2%గా అవుతాయి. ఇదైతే కంట్రీ ఎకానమిక్గా గ్రోత్ అవ్వడానికి అండ్ జీడిపి గ్రోత్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి టెక్ కంపెనీస్ అన్నీ కూడా 1 lakh ఎంప్లాయీస్ని అయితే లే ఆఫ్ చేయాలనుకుంటున్నారు 2025లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ ఆటోమేషన్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ ఎంప్లాయీస్ని అయితే లే ఆఫ్ చేయాలి అనుకుంటున్నారు. ఇది జాబ్స్ లే ఆఫ్ చేస్తే కనుక కొంత ఇంపాక్ట్ అయితే చూపించవచ్చు ఐటీ ఫీల్డ్లో. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 1 lakh crore ఆఫ్ ద ఫండ్ అయితే అలొకేట్ చేశారు R&D సెగ్మెంట్లో 11 ఏరియాస్లో. ఈ R&D సెగ్మెంట్ డెవలప్ అవ్వడానికి కానీ ఏ ఏరియాలో డెవలప్మెంట్ కానీ మెటీరియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ బ్లూ ఎకానమీ డిజిటల్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎమర్జింగ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ హెల్త్ అండ్ మెడికల్ టెక్నాలజీస్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో R&D కోసమని 1 lakh crore ఆఫ్ ద అమౌంట్ అయితే అలొకేట్ చేశారు. ఇది అలొకేట్ చేయడం వల్ల ఇండియాలో R&D సెక్టార్లో అయితే బాగా గ్రోత్ అవ్వచ్చు. 3000 పార్టిసిపెంట్స్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈవెంట్లు అయితే అనౌన్స్ చేశారు. ఇది అయితే ఇండియాలో నెక్స్ట్ జనరేషన్ అయితే బెటర్గా గ్రోత్ అవ్వచ్చు R&Dలో. దీంతో పాటుగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ R&D సెగ్మెంట్లో. గవర్నమెంట్ అనౌన్స్ చేసిన అమౌంట్ దీంట్లో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేషన్ కూడా చేయొచ్చు ఈ సెగ్మెంట్ డెవలప్ అవ్వడానికి. నెక్స్ట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ స్టాక్ ఈరోజు 20% పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ అయితే 22 కంపెనీలతో ఎంఓయూ పైన సైన్ చేశారు 17,000 crore వర్త్ చేసే వాల్యూతో. రీసెంట్గా మ్యారిటైమ్ వీక్ జరిగింది. ఈ వీక్లో ఈ కంపెనీ వాళ్ళైతే సైన్ చేశారు. ఈ కంపెనీలో ఫ్లీట్ మోడర్నైజేషన్ కానీ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ డెవలప్ చేయడానికి దాంతో పాటుగా టెక్నాలజీ అప్గ్రేడ్ అండ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో ఈ కంపెనీ అయితే సైన్ చేసింది. వైజాగ్ పోర్ట్, పారాదీప్ పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ బిఈఎంఎల్ ఐహెచ్ ఈ కంపెనీతో అయితే టైప్ ఎంఓయూ పైన సైన్ చేసింది ఈ కంపెనీ. ఈ టోటల్ డీల్ వాల్యూ కూడా 17,000 crore ఉండడం వల్ల స్టాక్ అయితే ఈరోజు 20% పెరిగింది. ఈ కంపెనీకి అయితే పాజిటివ్గానే ఉండొచ్చు. ఫ్యూచర్లో కూడా ఇంకా పెరిగే స్టాక్ ఛాన్స్ ఉంది ఈ స్టాక్.
నెక్స్ట్ రైల్ టెల్ కార్పొరేషన్ కి 32 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. రాజస్థాన్ కౌన్సిల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చింది ఈ ఆర్డర్. ఈ ఆర్డర్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్గ్రేడేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది 2% గా. నెక్స్ట్ మనక్షియా కోటెడ్ మెటల్ కంపెనీకి ఆర్డర్ వచ్చింది. 500 క్రోర్ వర్త్ చేసే డీల్ యూరోపియన్ క్లయింట్ దగ్గర నుంచి వచ్చింది వీళ్ళకి. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే 6% పెరిగింది ఈరోజు. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ 12 మంత్స్ లో 50,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ స్టీల్ ప్రోడక్ట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు యూరోపియన్ యూనియన్ కి. ఈ కంపెనీ లీడింగ్ ఎక్స్పోర్టర్ గా ఉంది కోటెడ్ స్టీల్ ప్రోడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్ లో. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఈ కంపెనీ యూరోపియన్ మార్కెట్ లో గ్రోత్ ఉంటుంది, కంపెనీ రెవెన్యూ కూడా డెవలప్ అవుతుంది. అండ్ టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి కానీ అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా ఈ ఆర్డర్ అయితే ఉపయోగపడుతుంది. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం అనేది అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ తితాగర్ రైల్ కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది. 2,481 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ 4% అయితే పెరిగింది. వీళ్ళకు ఆర్డర్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది, ముంబై నుంచి. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే 132 మెట్రో కోచెస్ని డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చేస్తారు. వాటితో పాటుగా 16 స్టేషన్స్లో 24.9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ట్రాక్స్ కానీ అండ్ టెలికమ్యూనికేషన్స్ అయితే డెవలప్ చేస్తారు, సిగ్నలింగ్ సిస్టమ్ని. వీటిని 5 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా చేస్తారు. ఈ ఆర్డర్స్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది ఈ రోజు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 12,225 క్రోర్గా ఉంది. నెక్స్ట్ అస్త్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్స్ జాయింట్ వెంచర్ వాళ్ళు 286 క్రోర్ డిఫెన్స్ ఆర్డర్ని విన్ అయ్యారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫోర్సెస్ దగ్గర నుంచి. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాటితో పాటుగా ఈ ఆర్డర్ని 11 మంత్స్లో ఫినిష్ చేస్తారని అండ్ డిఫెన్స్ అండ్ టెలికామ్ని ప్రొవైడ్ చేసే సెగ్మెంట్లో ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీకి FY 2025లోనే వీళ్ళ ఆర్డర్ బుక్ 1,400 క్రోర్గా అయితే ఆర్డర్స్ వచ్చాయి వీళ్ళకి. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా 2,303 క్రోర్గా అయితే ఉంది ఈ కంపెనీకి. ఈ ఆర్డర్స్ రావడం వల్ల స్టాక్ కూడా 4%గా పెరిగింది మార్నింగ్ సెషన్లో. నెక్స్ట్ మ్యాప్ మై ఇండియాకి సంబంధించినటువంటి మ్యాపిల్స్ యాప్తో MOU పైన సైన్ చేశారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు. మ్యాపిల్స్లో ఉన్నటువంటి 35 మిలియన్స్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డీటెయిల్డ్ మెట్రో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ ఉంటుంది ఈ MOU పైన సైన్ చేయడం వల్ల. లైక్ స్టేషన్స్ దగ్గరలో ఎక్కడున్నాయి, రూట్స్ కానీ ఛార్జెస్ కానీ టికెట్ ఛార్జెస్ కానీ లైన్ ఛార్జెస్ చేంజెస్ కానీ ట్రైన్ ఫ్రీక్వెన్సీస్ అండ్ ట్రైన్ టైమింగ్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఈ MOU పైన సైన్ చేయడం వల్ల. ఈ రోజు అయితే స్టాక్ అయితే ఏం పెరగలేదు. మ్యాప్ మై ఇండియా రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ అయితే మ్యాపిల్ యాప్ని అయితే బాగా ప్రమోట్ చేస్తుంది. ఫ్యూచర్లో మ్యాప్ మై ఇండియా స్టాక్ అయితే పెరగడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ 1,560 క్రోర్ వర్త్ చేసే కాంట్రాక్ట్ పైన సైన్ చేసింది. రీసెంట్గా మ్యారిటైమ్ వీక్ జరిగింది ఇండియాలో. ఈ మ్యారిటైమ్ వీక్లో కంపెనీస్ అయితే సైన్ చేసింది ముంబై పోర్ట్ అథారిటీ దగ్గర నుంచి కానీ అండ్ చిదంబరం పోర్ట్, ఈ రెండు పోర్ట్ల దగ్గర నుంచి అయితే ఈ కాంట్రాక్ట్ వచ్చింది వీళ్ళకి. ఈ కాంట్రాక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే టగ్స్ కానీ అండ్ పెట్రోల్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ ఆర్డర్ రావడం వల్ల ఈ కంపెనీ మ్యారిటైమ్ సెక్టర్లో బెటర్గా డెవలప్మెంట్ అవుతుంది, కంపెనీ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ కంపెనీ బిజినెస్ కూడా అన్ని పోర్టల్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే ఈ రోజు 12% పెరిగింది. 52 హైక్ అయితే రీచ్ అయింది ఈ స్టాక్. నెక్స్ట్ సిప్లా కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. సిప్లా కంపెనీ వాళ్ళు ఇన్స్పెరా హెల్త్ సైన్స్ అనే కంపెనీలో 100% ఆఫ్ ద వాటా అక్వైర్ చేశారు. ఈ కంపెనీ ఇప్పుడు సిప్లాకి సబ్సిడరీ కంపెనీగా ఉండబోతుంది. ఈ కంపెనీ పిడియాట్రిక్ అండ్ వెల్నెస్ ఫార్ములేషన్లో అయితే ఎఫెక్టివ్గా గ్రో అవుతుంది. ఈ అక్వైజేషన్ జరగడం వల్ల సిప్లాక్ అయితే పిడియాట్రిక్ సెగ్మెంట్లో అయితే బెటర్గా గ్రోత్ అవ్వడానికి అయితే ఇంకొక ఛాన్స్ అయితే ఉంది. ఈ కంపెనీ టోటల్ వాల్యూ కూడా 110.65 క్రోర్గా అయితే ఉంది. యాక్చువల్గా మార్కెట్ క్యాప్ అయితే ఇన్జుబెరా హెల్త్ కేర్ సైన్స్ కంపెనీ టోటల్ ప్రజెంట్ మార్కెట్ క్యాప్ అయితే 120 క్రోర్గా ఉంది, కానీ ఈ కంపెనీ 111 క్రోర్గా అయితే ఈ సిప్లా కంపెనీ బై చేసింది ఈ కంపెనీని.
నెక్స్ట్ కొన్ని కంపెనీస్ అయితే క్యూట్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఈ రోజు. వాటిల్లో ఫస్ట్ అయితే తంగమాయిల్ జ్యువెలరీ కంపెనీ క్యూట్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు వీళ్ళు. ఈ కంపెనీకి నెట్ ప్రాఫిట్ 58.5 క్రోర్ గా అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 17.5 క్రోర్ లాస్ గా ఉంది. వీళ్ళకి రెవెన్యూ కూడా 1711 క్రోర్ గా అయితే ఉంది. లాస్ట్ ఇయర్ లో 1181 క్రోర్ గా ఉంది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 44.9% గా అయితే గ్రోత్ అయింది. ఎబిడిటా కూడా ఈ ఇయర్లో 105.5 క్రోర్గా ఉంటే లాస్ట్ ఇయర్లో లాస్గా ఉంది. ఎబిటా కూడా లాస్ట్ ఇయర్లో 7.5 క్రోర్గా, ఎబిటా మార్జిన్ కూడా 6.2%గా గ్రో అయింది. రిజల్ట్స్ పాజిటివ్గా రావడం వల్ల ఈరోజు తంగం ఆయిల్ జ్యువెలరీ స్టాక్స్ అయితే 20% పెరిగింది ఈరోజు. నెక్స్ట్ అరవింద్ ఫ్యాషన్ వాళ్ళు కూడా Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 26.7%గా గ్రోత్ అయింది. రెవెన్యూ కూడా 11.3%గా గ్రో అయింది. ఎబిడిటా కూడా 15.5% గానే, మార్జిన్ కూడా 40 బేసిస్ పాయింట్స్ అయితే గ్రో అయింది. ఈ రీజన్ వల్ల స్టాక్ కూడా పెరిగింది ఈ రోజు మార్కెట్ టైంలో. నెక్స్ట్ అంబుజా సిమెంట్ కూడా Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 268% అయితే గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 1766 క్రోర్గా గ్రో అయింది. రెవెన్యూ కూడా 25% గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 9130 క్రోర్గా ఉంది. Q2 రిజల్ట్స్ లో రెవెన్యూ 9174 క్రోర్గా ఉంది. Q2లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో హైయెస్ట్ గా ఉంది. Q2 రిజల్ట్స్ అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 364% గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎబిడిటా 58% గ్రో అయింది. మార్జిన్ కూడా 90.2% అయితే గ్రో అయింది. ఓవరాల్ గా అంబుజా సిమెంట్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్స్ట్రాడినరీగా రావడం వల్ల ఈ రోజు స్టాక్ కూడా పెరిగింది. నెక్స్ట్ జీఈ వర్నోవా టీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇండియా వాళ్ళు కూడా Q2లో రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 106.7%గా గ్రో అయింది. ఇయర్ అయిన కంపారిజన్లో రెవెన్యూ కూడా 38.9%గా గ్రోత్ అయితే ఎబిడిటా కూడా 93.7% గ్రో అయింది. ఎబిడిటా మార్జిన్ అయితే 730 బేసిస్ పాయింట్స్గా గ్రో అయింది. ఈ రీజన్ వల్ల స్టాక్ కూడా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ స్టవ్ క్రాఫ్ట్ రిజల్ట్స్ కూడా ఉంది. స్టవ్ క్రాఫ్ట్స్ అంటే పిజియన్ కంపెనీ, లైక్ కిచెన్ అప్లయన్సెస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు కూడా Q2 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 28.1%గా ఉంటే రెవెన్యూ 13.4%గా ఉంది. ఎబిడిటా 15.5%గా ఉంది. ఎబిడిటా మార్జిన్ కూడా 20 బేసిస్ పాయింట్స్గా ఉంది. రిజల్ట్స్ బెటర్గా ఉండడం వల్ల ఈరోజు స్టాక్ కూడా పెరిగింది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియాకి అయితే ఒక పాజిటివ్ అనే చెప్పొచ్చు. సుప్రీం కోర్ట్ అయితే వీటిపైన ఏజిఆర్ డ్యూస్ని రీకన్సిడర్ చేస్తుందని, గవర్నమెంట్ రీకన్సిడర్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో వాళ్ళు వింటారు ఈ జడ్జిమెంట్ అనే విధంగా అయితే పోస్ట్ చేశారు ఈరోజు. ఈ రీజన్ వల్ల అయితే స్టాక్ అయితే ఈరోజు పెరిగింది మార్నింగ్ సెషన్లో 10%గా. ఇది వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ డ్యూస్ అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ ప్లస్ క్యాపిటల్ కాకుండా ఓన్లీ క్యాపిటల్ మాత్రమే పే చేసే విధంగా సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రీకన్సిడర్ చేస్తుందని నెక్స్ట్ మళ్ళీ సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తుంది కేసు అనే విధంగా అయితే చెప్పారు. ఈ రీజన్ వల్ల స్టాక్ కూడా పెరిగింది రోజు. నెక్స్ట్ అనిల్ అంబానీ గారికి సంబంధించినటువంటి రిలయన్స్ పవర్ అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్స్ అయితే ఈరోజు డౌన్ అయిపోయాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు 40 అసెట్స్ అయితే అటాచ్ చేశారు. 3000 క్రోర్ వర్త్ చేసే అసెట్స్ అయితే మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు కూడా ఫైల్ చేశారు వీటితో పాటుగా. అండ్ 3000 క్రోర్ ఆఫ్ ద అసెట్స్ అయితే సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ రీజన్ వల్ల రిలయన్స్ పవర్ కానీ రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్స్ అయితే ఈరోజు ప్రెజర్లోనే ఉన్నాయి అండ్ తగ్గాయి కూడా స్టాక్స్ అయితే. అండ్ ఉమెన్స్ 2025 వరల్డ్ కప్ అయితే ఇండియా అయితే విన్ అయ్యారు. ఇదైతే గ్రేట్ అచీవ్మెంట్ గా చెప్పొచ్చు. ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఉమెన్స్ అయితే విన్ అవ్వడం వరల్డ్ కప్ లో. ఇది ఇండియాకి అయితే ఒక గ్రేట్ విన్నింగ్ గానే ఉండొచ్చు. దీన్ని సెలబ్రిటీలు దగ్గర నుంచి అందరూ కూడా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. లైక్ సచిన్ టెండూల్కర్ కానీ నీతా అంబానీ గారు కూడా వెల్కమ్ అయితే చెప్తున్నారు, విషెస్ కూడా చెప్తున్నారు. ఇండియాలో ఉన్నటువంటి ఉమెన్ వరల్డ్ కప్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.